హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చి ఫుల్ డే బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. మా బాబు స్కూల్కి వెళ్ళిపోయినాడు. ఇప్పుడైతే మొత్తం పని అంతా అయిపోయింది. టిఫిన్ అయితే చేసేద్దాం, ఇడ్లీ చేద్దాం బాబు. ఇప్పుడైతే చట్నీ చేస్తున్నాను. చట్నీకి ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. వేయించుకున్నాక టమాటో, ఆనియన్, చింతపండు, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి అన్నీ తరిగి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక శనగగింజలు వేసుకొని తనిగా తీసుకొని వేయించుకోవాలి. వేయించుకొని నూనెలో ఇవి ఉప్పు వేసుకొని మిక్సీ గ్రైండ్ పెట్టుకోవాలి. ఈ విధంగా చట్నీ వేసుకున్నాక ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు, జీలకర్ర వేసుకొని తిరువాత పెట్టుకోవాలి. తిరువాత పెట్టుకొని చట్నీ తనిగా పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ ఒక రోజు ముందు నైటే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వచ్చి రవ్వ బయట దొరుకుతుంది, ఇడ్లీ రవ్వ ఉద్దిపప్పుతో. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో చేసి పెడతాను. ఈ ఉప్పు, ఇడ్లీ సోడా వేసుకొని కలుపుకొని ఈ విధంగా ఒకలాగా వచ్చేలాగా ప్లేట్లో వేసుకొని ఇడ్లీ కూడా పెట్టేసినాను. పెట్టేసి ఇంకా ఇలా ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్లన్నీ పెట్టేసేది. ఇంకా నందన్ అయితే స్కూల్కి బయలుదేరుతున్నాడు. లంచ్ చేస్తున్నాడు. ఇప్పుడు లంచ్ చేసి స్కూల్కి వెళ్తాడు. నా పని మొత్తం అయిపోయింది. ఈరోజు సాటర్డే కదా, కాబట్టి పూజ అంతా క్లియర్ అయిపోయింది, పని అంతా అయిపోయింది. సాటర్డే ఈరోజు ఇక్కడ వచ్చి ఈ మంత్ తిరువల శనివారాలు అనేసి అని శనివారం మొక్కుతారు. నేను ఈరోజు ఇంకా వర్షం పడే దానివల్ల బయట ఎక్కడికి గుడికి వెళ్ళలేదు. దీపం పెట్టుకున్నాను. ఇంట్లోనే సింపుల్గా పూజ చేసుకున్నాను. శనివారాలు ఉంటాయి ఇక్కడ. ఈ వారం సింపుల్గా దీపం పెట్టుకున్నాను. లంచ్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ వచ్చి వెజిటేబుల్ రైస్, క్యారెట్, ఆలుగడ్డ, పచ్చిమిరపకాయ అన్ని తరిగి పెట్టుకొని బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర తరిగి ఆనియన్స్ రెడ్ కలర్లో మారుతున్నాయి. వంకాయ తాలింపు. ఇది వచ్చేసి వెజిటేబుల్ రైస్కి వంకాయ తాలింపు. మీరు ఒకసారి ట్రై చేయండి. వంకాయ కర్రీకి వెజిటేబుల్ రైస్కి వంకాయ కర్రీ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా నందన్ స్కూల్ చేశాడనమాట. మధ్యాహ్నం నందన్ అయితే ఈరోజు లంచ్ బాక్స్ తీసుకోలేదు. అందువల్ల తినేదానికి ఇంటికి వచ్చినావు నానా. ఇంటికి వచ్చి లంచ్ సెల్ఫీ స్టిక్తో ఫోటో తీస్తాను. వీడియో అనేపాటికి వెళ్ళిపోయింది. ఈవినింగ్ టైము మా పిల్లలు అయితే పాలు తాగుతున్నారు, టీవీ చూస్తా. స్కూల్ నుంచి వచ్చేసినాడు నందను. ఈవినింగ్ టైం పాలు తాగుతున్నారు. పాలు తాగేసి హోంవర్క్ ఉంది నందని. హోంవర్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే హోంవర్క్ రాపిచ్చేసేసి ఇప్పుడు హోంవర్క్ రాసేస్తాడు నందన్. రాసినాక లంచ్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేయాలి. నైట్ చపాతి. అన్ను చెప్పు హలో హాయ్ చెప్పు. చెప్పు హలో హాయ్ గుడ్ నైట్ అని చెప్పు. ఈరోజైతే వీడియో మా యోచనతో ఎండ్ అవుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.